హాయ్! హలో! అందరికి నమస్తే. ఇప్పుడు మనం 'ఐలాన్' మూవీ గురించి మాట్లాడుకుందాం. ముందుగా కథ విషయానికొస్తే శివకార్తికేయన్ ఒక సాధారణ రైతు. ప్రకృతికి నష్టం వాటిల్లకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తుంటాడు. లాభాల కన్నా ఎక్కువ నష్టాలే చూస్తుంటాడు. అప్పులు పెరిగిపోవడంతో శివకార్తికేయన్ తల్లి భానుప్రియ ఉద్యోగం చేయాలంటూ సిటీకి పంపిస్తుంది. ఫ్యూయల్‌కు ప్రత్యామ్నాయంగా నోవా గ్యాస్‌ను కనిపెట్టే ప్రయత్నాల్లో ఉంటాడు సైంటిస్ట్ ఆర్యన్. గ్యాస్‌ని వెలికి తీయడానికి స్పార్క్ అనే గ్రహశకలాన్ని ఉపయోగిస్తుంటాడు. ఆఫ్రికాలో అతడు చేసిన ప్రయోగం వికటించి వందల మంది ప్రాణాలు కోల్పోతారు. ఈసారి ఇండియాలో ఎవరికీ తెలియకుండా ఓ మైన్‌లో రహస్యంగా ప్రయోగం చేస్తుంటాడు. అతడి దగ్గర ఉన్న స్పార్క్ కోసం వేరే గ్రహం నుంచి టట్టు అనే ఏలియన్ భూమిపైకి వస్తుంది. మరి ఆ ఏలియన్ శివకార్తికేయన్‌ను ఎలా కలిసింది? ఆర్యన్ గ్యాంగ్‌తో ఏలియన్‌కి ఏర్పడిన ఇబ్బంది ఏంటి? ఆర్యన్ చేసిన ప్రయోగం కారణంగా చెన్నై నగరానికి వచ్చిన ముప్పు ఏంటి అనేది మిగిలిన కథ. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ విషయానికొస్తే శివకార్తికేయన్ చాలా బాగా చేశాడు. అతనికి సపోర్టింగ్ క్యారెక్టర్‌గా చేసిన యోగి బాబు, కరుణాకరణ్ వారి పాత్రలు కూడా చాలా బాగా ఉన్నాయి. ఏఆర్ రెహమాన్ సంగీతం సినిమాకు అదనపు బలాన్ని ఇచ్చిందనే చెప్పాలి. సినిమా పాజిటివ్స్ వచ్చేసి శివకార్తికేయన్, ఏలియన్ అండ్ దర్శకత్వం అండ్ మ్యూజిక్. ఈ సినిమాకి మైనస్ పాయింట్లు వచ్చేసి స్లో నరేషన్ అండ్ లెంత్ ఆఫ్ ద మూవీ. ఫైనల్‌గా ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5.